పాలకులు పట్టణ 23వ వార్డులో ప్రవహించే బెజవాడ కోడు మురుగు డ్రైన్ ప్రక్షాళన పనులు జరగడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంపు సమస్య తీరిందంటూ మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రవహించే డ్రైన్ పూర్తిగా తూడు, గుర్రపుడెక్క, మట్టి, చెత్త చెదారాలతో పూడుకుపోయింది. దీంతో మురుగునీరు పారుదలకి 23, 22 వార్డులలోని నివాస కాలనీలు చిన్నపాటి వర్షానికి సైతం అవస్థలు పడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నాయకులు పట్టించుకోకపోవడంతో ముంపు, దుర్వాసనతో ఇబ్బందులు పడ్డామని స్థానికులు వాపోయారు. ఇటీవలే మంత్రి రామానాయుడుని కాలనీవాసులు కలిసి సమస్యను తెలిపారు. తక్షణమే స్పందించిన మంత్రి రామానాయుడు బెజవాడ కోడు డ్రైన్, దమయ్యపర్తి డ్రైన్ల ప్రక్షాళన పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించాలని మున్సిపల్ కమిషనర్ విజయసారథిని ఆదేశించారు. దాంతో 10 రోజుల్లో బెజవాడ కోడు డ్రైన్ ప్రక్షాళన పనులు జరగడంతో మురుగునీటి పారుదల జరిగి ముంపు, దుర్గంధ సమస్య తీరిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్ సమస్యపై అనేక సార్లు మేము స్పందన కంప్లైంట్ ఇచ్చి గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాం. కలెక్టర్ గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. దట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కెనాల్స్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి దీనిపై సమస్య పరిష్కరించి అనేక సార్లు ముంపుకు గురవుతున్న ఈ కాలనీని పరిరక్షించాలని ఎన్నోసార్లు అధికారులు వెంటబడ్డాం. అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగని పనిని కేవలం 10 రోజుల్లో మా రామానాయుడు గారు కమిషనర్ గారిని యుద్ధ ప్రాతిపదికన ఇది పూర్తి చేయాలని ఆదేశించి చేయించి ఇవాళ ఈ డ్రైన్ బయటపడడం అందరికీ కూడా కాలనీ వాసులకు ముఖ్యంగా ఎంతో సంతృప్తిని కలిగించింది. బెజవాడ కోడు అని పిలిచే ఈ డ్రైన్ని 2018 నుంచి పూర్తిగా మురుగుతో నిండిపోయి ప్లాస్టిక్ అవశేషాలతో నిండిపోయిందని కలెక్టర్ దగ్గరికి కనీసం ఒక 5 సార్లన్నా కంప్లైంట్ ఇచ్చాం స్పందన కార్యక్రమం ద్వారా. సో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ అంటూ ఒకరి మీద ఒకరు వేసుకున్నారే తప్ప దీనికి ఎవరూ కూడా ఒక సొల్యూషన్ అనేది ఇవ్వలేదు. ఎన్నోసార్లు ట్రై చేసి ఆఖరికి ఆన్లైన్లో నేషనల్ హ్యూమన్ కమిషన్ కూడా మేము పెట్టాం. దీనివల్ల ఎంతో ఉండే గ్రౌండ్ వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయింది. ఇలాంటి మురుగునీరు కిందకి వెళ్ళి దాని ద్వారా బోర్ నుంచి మాకు వచ్చి మేము వాడి మా పిల్లలు మేము అందరం అనారోగ్యాలకు గురయ్యి ప్రతి ఇల్లు అందులో నానిపోయి వాటి పునాదులు పాడైపోయి ఇలా ఎన్నో రకాల సమస్యలు, 1, 2 కాదు ఎన్నోసార్లు సమస్యలు ఎదుర్కొని ఎన్నోసార్లు మున్సిపల్